సత్తిరెడ్డి అన్నా చెప్పు. ఆ కుర్చీని మార్చబెట్టి నువ్వే కొండ బిల్లి మొక్కపోడా నేనెంత భయపడుతుంది. ఏందే పొద్దు పొద్దుగానే అందంగా సింగరంగా తేడుతున్నావా బంగారం? బంగారం ఒంటి మీద వేసమైతే బంగారం లేదు కానీ బంగారం అని పిలుస్తాడు. అయ్యో గట్లెందుకంటవే, మనకు కూడా ఒక రోజు వస్తుంది బంగారం. అత్తది నీ మొహానికి వచ్చినట్టే ఉన్నది. అయ్యా ఏదో ఒక రోజు జోయా లుకాస్ బంగారం దుకాణం తీసుకొచ్చి ఇంట్లో పెడతా చూడు. టీవీలో యాడ్నా యాడ్ కాదే పిచ్చిదానా బంగారం. ఇంట్లో బీరువకే దిక్కులేదు కానీ BMW కారు కొంటున్నాడట. ఎదకాడికి నీయాసంటోడే. నీ అయ్యా గట్లంటావేమే? మరి నడింట్లో వండి పెంకలు లెక్క పెట్టుకుంటూ వండుకుంటా మనం ఎదుగుతాం అంటే ఎక్కడ చదువుతాం. పిచ్చిదానా, పెద్దోళ్ళు ఏమన్నదే, కళ్ళు కనండి వాటిని నిజం చేసుకోండి అన్నారు. అందుకే అందులో వండి కళ్ళు కంటన్నా. నువ్వేం కళ్ళు కంటావో తెలుసా? ఆదివారానికి 4 రోజుల ముందే చికెన్ తెచ్చుకోవాలా, మటన్ తెచ్చుకోవాలా, కాళ్ళు తెచ్చుకోవాలా, తలకాయ తెచ్చుకోవాలా అని తిండి గురించి కళ్ళు కంటావు కానీ పని గురించి కాదు. ఈ తలకే మాసరే కానీ మార్కెట్కి వస్తున్నాయి. ఎన్ని శ్రమలు చెప్పు? ఎప్పుడు చూసినా చికెన్, గుడ్లు, రొయ్యలు, పీతలు అని చీపు కట్టాలి అని తెస్తాను. తిని విసుగు పుట్టింది. మంచి పొటెల్ మాంసం తేపోకిలంతా. పొటెల్ మాంసం అంటే 1000 రూపాయలు అవుతాయి. అంటే నాకు 8 కోటలు వస్తాయి. రోజు దాగే మంది ఎంత? 150. ఎంత? 4500. 4500 ఎక్కడ, 1000 ఎక్కడ? దాంతో పోసుకుంటే ఎంత? మూసుకొని పోయి తేపో. అబ్బా ప్లీజ్ బంగారం, తర్వాత సత్తి 700 అవుతాయి. టమాటాలు తెమ్మంటేనేమో రేటు అగ్గి మండుతుందంటావు. ఉల్లిగడ్డలు తెమ్మంటే ఉసుకుడుకుతుందంటావు. కొత్తిమీర మెంతాకేమో చీపు వస్తుందని ఎక్కువ తక్కువ తెచ్చి పారేస్తావు. అదంతా నాకు తెలియదు. నువ్వేలా మటన్ తేవాల్సిందే. అబ్బా ప్లీజ్ బంగారం, మళ్ళీ చాలా తీసుకొస్తాయి. అట్లనా? రోజు పెంకలం చూసుకుంటా కలలు అంటావు కదా, ఈ వారం అంతా కాపురం కూడా కలలే చెయ్యి. అన్నం లేకుండా ఉంటా కానీ అది లేకుండా మాత్రం అసలుకే ఉండలేము. బంగారం ప్లీజ్ బంగారం, ప్లీజ్ బంగారం. మరి అందుకని అన్ని మూసుకొని పోయి తీసుకొని రాపో. నీకోసం కాకపోయినా నా కోసమైనా ఏమైనా కాలు మొక్కినా పట్టుకత్తా. నేను పోయేచ్చే వరకు మాల మసాలా రెడీ అయ్యి అన్ని మారేడు ఎత్తే పో. ఈరోజు మటన్, మందు, విందు, పొందు. నేనంటే ఏందో సూటిత్తా. నేను చూస్తా. నాకు ఆపుకుంటారు కదా బ్రో. ఎట్లయితేంది నైటు మా చేసినావు కానీ పో. పోతాడు దాకా ఎల్లెలకలం అంటాడు. ఏందో చూపిస్తాడట తెలియరా. నాకే మందుకు పైసలు లేవే అంటే మటన్ తీసుకురమ్మంటాంది. మటన్కు మంచానికి లింక్ పెట్టింది. మందు లేకుండా ఉంటా కానీ మంచం ఎక్కకుండా అసలుకే ఉంటా. ఏదేమైనా మంచిదే. ఇలా మటన్ తీసుకుపోతా, మంచం ఎక్కుతా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం లేదు బిడ్డ, ఇలా ఆదివారం కదా. ఇలా ఆదివారం అని చెప్పి ఇలా చికెన్ తీసుకొచ్చుకుంటున్నాం అంతే కదా. నేను చికెన్ తినటోళ్ళే కనబడుతున్నా. కిలో అంతా మటన్ తెచ్చుకుంటానా ఏంటి? 800 పెట్టి నువ్వు మటన్ తీసుకొచ్చుకుంటున్నావా? బాపు ఇగో మీ కోడలు అడగకడగ మటన్ తెమ్మన్నదే. నువ్వు ఒక్క 800 బాకీ బాపు. మళ్ళీ రేపే ఇస్తా. చుట్టం అయితే ఇంత మటన్ అంటి పెడుతుంది. తినిపో కానీ పైసలు ఇచ్చేటోని కాదు. ఇటు అన్న పెడతాను ప్లీజ్ బాపు. ఇగో 800 కాలంటర్ కలిపి ఇస్తా.
పైసలు ఉన్నప్పుడే దీని రాదురా, పైసలు లేనప్పుడు ఎందుకురా? చెప్పద్దు కానీ మీ కోడలు మటన్ కొను మంచానికి లింక్ పెట్టింది బాపు అందుకనే. ఇంట్లో పెళ్ళాలు గట్టినే అంటారా? పైసలు ఉన్నప్పుడు కొంచెం వాళ్ళు ఆడిచిన ఆట ఆడతావురా నువ్వు? నీకేంది మొత్తం అంతా అయిపోయి ఉన్నావు, ఇప్పుడు నేను స్టార్ట్ అయినా. నీకేం తెలుసు నా బాధ? అరే మా మరదచ్చిండు. వదనే రా పిల్లగా, అక్కడనే ఆగినవింది. ఓ పిల్లగా, పెళ్లి కదా బాగా ఉట్టి పడుతుంది. పెళ్లి కుదిరిందా ఏంది? లేదు వదనే, ఈడ మా దోస్తు గారి పెళ్ళి ఉంటే ఆడికి వచ్చిన. అన్న లేడా? అన్న ఇప్పుడే బయటికి వెళ్ళు. అరే ఇంట్లో ఉన్నాడేమో కలుదామని వచ్చిన వదనే. సరే తీ. అయ్యో పోతున్నవేంది? అన్న తినిపోతూ ఉండు. వద్దు తీ వదనే, అసలే వాడు నా చిన్నప్పటి దోస్తు రమేష్ చార్ అని, వాంది ఇదే ఊరు. వాని పెళ్ళికే వచ్చిన. ఇక వాని పెళ్ళికి వచ్చి మళ్ళీ ఇక్కడ తింటే మంచిగా ఉండదు కదా వదనే, అక్కడనే తింటది మరి. ఏ చారి పెళ్లిళ్ళలో పప్పు చారులు గవ్వే ఆకుకూర తోటకూరలు ఉంటాయి. మీ అన్న మటన్ తిని వేయండు, తినిపోతూ ఉండు. ఏంటి వదనే, అన్న మటన్ తినవేయండా? వదిన అన్నట్టు ఈ చారి అని పెళ్ళిలో పప్పు చారు తినే బదులు ఇక్కడ మటన్తో తిన్నది బెటరు. అందులో మా అన్న కోటరో బీరో పట్టుకొస్తాడు. ఈ పూట ఎక్కడనే గడిపేద్దాం. సరే వదనే, అన్న ఎంతసేపు అవుతుంది పోయి? పోయి చాలాసేపు అవుతుంది. అత్తండు కావచ్చు. అత్తండు ఏం చేయవు, వచ్చిండు. అన్న నమస్తే. నమస్కారం, ఎప్పుడు వచ్చేది? ఇంతకుముందు 5 నిమిషాలు అవుతుంది. మటన్ ఏది? చేతులు ఏలాడేసుకుని వచ్చిన పెంకాస్ మగపోడా. మటను అయిపోయింది. లాస్ట్ ఓకే అంత ఉండగా మన జనతలు బాబు పట్టుకపోయిందట. అరే రమేష్ సారి, నేను ఇక్కడనే ఆగుదాం అనుకున్నా కానీ భోజనానికి అక్కడనే అత్త. కొద్దిగా వెనక ముందు చూడు. పెళ్ళి అట అవును, అక్కడ మటన్ పెడతారు, అడుగుతాను. మీ గిన్నె తీసుకొద్దాం. తిని పారేసిన ఎంగిలి తరాకులు ఉన్నాయట, ఎత్తుకోపోయి. కాదన్నా, నేను పెళ్లికి వచ్చిన అక్కడ తింటావదినా అంటే, అద్దు పిల్లగా మీ అన్న మటన్ తెస్తాడు, ఇక్కడనే తిందువు, దగ్గర ఫ్రై చేస్తా అన్నది. ఎక్కడికి దగ్గరికి వెళ్ళి చెప్తుంది? నాకు తెలుసు నువ్వు ఎందుకు తెలియదు. 800 పెట్టి ఎవడు తెస్తాడు? జేబులు ఉంటే రోజు కచ్చా కొట్టరు గుద్దచ్చు అని చెప్పి తేలేదు. నువ్వు ఇలా మటన్ తేవాలా, నేను అన్నం వండాలా, తినాలా, అంతే. ఏం చేస్తావు నాకు తెలియదు. ఇగో వదినే చెప్తాను. ఇగో వదినే, ఎందుకు గుంజి చంపుతావురా? ఏందన్నా, నేను వదినొక ముచ్చట చెప్తామంటే అటు ఇటు గుంజుతాను. ఓ ముచ్చట చెప్తావా? ఇగో వదినే, నువ్వు నాకు లేని ఆశ పుట్టించినావు చెప్తానా. ఏం పెట్టని బంద్ అయినా. ఏం పుట్టించినావే? ఏం ఆశ పుట్టించినావు? మనకి లగ్గం పెట్టు ఆగిందంటే మటన్ తెస్తామని చెప్పినారా? ఎండు కప్ప మొక్కపోడా. మటన్. ఇగో వదినే, పెళ్ళికి పోయేటోని మటన్ చికెన్ అని ఈడ నాకు లేని ఆశ పుట్టించినావు చెప్తున్నా. నేను అలా మటన్తో తినేపోతా చెప్తానా. నీకే కాదు పిల్లగా, మటన్ తినాలని ఇలా నేను కూడా డిసైడ్ అయినా. ఇక తెలుసు కదా ఏం చేస్తావో తెలియదు. వాళ్ళ మటన్ కావాలి, లేకపోతే లేకపోతే నీకెందుకు ఆ మధ్య ఏదో ఉంటాయి. మటన్ లేకపోతే ఏందని అంటున్నా. ప్లీజ్ తగ్గి దండం పెట్టా. ఓకే, 800 రూపాయలు ఇస్తాను. 200 కలిపి 1000 రూపాయలు ఇస్తా. అమ్మతోడన్నా, ఆ 200 కూడా నేను పెట్రోల్ లేకపోతే ఒక దోస్తు గారిని అప్పడుకొని వచ్చిన. నీతోడన్నా 1 రూపాయి లేదు. ప్లీజ్ తమ్మి, ఇప్పుడు ఎట్లా తమ్మి? మటన్ లేకపోతే ఏం ఫీల్ కాదన్నా. ఇప్పుడు మటన్ లేకపోతే ఏమైతుంది? మళ్ళీ ఎప్పుడన్నా నచ్చినప్పుడు తింటుంది. అరే బాధ నీ గురించి కాదురా, నా గురించి. నీ గురించా? అంతా మటన్తో తినవలసిన ఇంపార్టెంట్ ఏందన్నా? అది మటానికి మంచానికి లింక్ పెట్టిద్దాం. అంటే మటన్ తెస్తేనే నువ్వు మంచం ఎక్కుడా?
నీకు వచ్చిన కోసం పగోని కూడా రావద్దన్నా. మరి ఇప్పుడు ఎట్లా? అయ్యో మోచ్చే. ఏంది వదిన ఇది? ఇక ఎంతసేపు పెడతావు ముసలి ముచ్చట్లు? మటన్ తెచ్చేది ఉన్నదా లేదా? ఇప్పుడు పైసలు లేవే, అర్థం చేసుకో. నా వరకు బాగా దుమ్ము పట్టింది, ఇవాళ ఉతకాల్సిందే. ఈ ఆటికి ఒక్కరోజు గిడిచిపెట్టు. మటన్ వద్దు కానీ చికెన్ పట్టుకత్తా. అయితే ఇక సరిపేసి నానబెట్టాల్సిందే. అన్నా అదే మంచమా? ఇగో ప్లీజే నన్ను ఇంకోటి ఇచ్చేది తీయకు. ఇవాళ ఒక్కరోజుకు చికెన్తోనే కాంప్రమైజ్ అయిపో. సరే తీ, పొల్లగాని ముంగట ఇజ్జది పోతుందని ఏదో కాంప్రమైజ్ అవుతాను. నాకు తెలుసు కదా. మళ్ళీ వచ్చే వారం మటన్ తెచ్చేదాకా నీ గతి సాపే. పోయి తీసుకొని రాపోయి. రమ్మి నేను పోయి చికెన్ తీసుకొస్తా, సరేనా? సరే అన్న. అటు కూర్చో తమ్మి, అటు కూర్చో. సరే అటు పోయి కూర్చో. సరే, చికెన్ అయినా మంచిది అన్న, తినేపోతా. ఓనా మిరపకాయలు నాకు పోయే. సరే అటు పోతాం, అటు కూర్చోపో. వదినే అన్న వచ్చేదాకా. ఏ పొట్టి, ఇగో చికెన్ తీసుకొచ్చిన నీకోసం. పెద్ద లెగ్ పీసెస్ వచ్చిన, తిను. మా తెచ్చినావు తీ. నువ్వా అనే సప్పుడు ఎత్తులే. ఎంత గట్ల గతమంటి. అబ్బా అబ్బా, ఏం లేదా ఇటు కన్నా. ఇగో. చికెన్ తెచ్చినావా? గ్యాస్ అయిపోయింది. ఏదోటి పెడతావేంది? గ్యాస్ అయిపోతుంది, పోయినట్టు పెట్టుకో. అంటు పెట్టాల్సింది నేను కాదు, నువ్వే రా. నేను కంట పెడతానే. నువ్వు నన్ను చేసుకున్నావా, నేను నిన్ను చేసుకున్నానా? నువ్వు నా పిల్లనావా, నేను నీ పిల్లన్నా? అంటుపో. మటన్ తీసుకొస్తే నేనే అండదాన్ని, చికెన్ తీసుకొచ్చే వాటి నువ్వే అండాలి. మటన్ తీసుకురా శాత కాదు కానీ పెద్ద మొగం లెక్క మాట్లాడుతాడు. ఏంటి అని ముంగటి ఇచ్చేస్తాను. మటన్ తీసుకొస్తే మొగోడా లేకపోతే కాదా? మరి వండుతురా. నేను అస్సలకి అంట వాని ముంగట అండుతే ఏమైనా ఇచ్చేది ఏమైనా ఉంటుందా అని. ఇగో చికెన్ తీసుకొచ్చిన వాటే చేపలు వండుకొని చెప్పిన. ఇక చికెన్ వండలేదనుకో బయట వండ పెడతా. ఎవరో అండూరి వదిన, నాకు ఆకలి అవుతుంది. నేను ఉండరా, నువ్వు ఉండు. నేను ఎవరు రమ్మన్నారా నేను? ఇగో ఇప్పుడు వండుతా వండవా? ఏంటి వదిన కళ్ళ పట్టుకున్నావు? ఏ నువ్వు నాగలు పట్టుకోవాలని కొట్టుదానా నిన్ను? చికెన్ వండపోయినావు అనుకో గల్ల కాదు ఏ దోస్తానే పట్టుకుంటా. నిన్ను అయ్యో 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 ఓ అయ్యో 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 వదిన వదిన ఆగురి ఆగురి ఆగ నాగు. ఈ కిలో చికెన్ వండటానికి ఇద్దరు కొట్లాడుకుంటారు ఏందా, నాకు అర్థం కాదు. ఆ పొట్టి చూడరా, గింత అంత లేదు. నా గల నిన్ను దూరం ఉండే ఏది వదిలే మా అన్నను కొడతాండవు. మర్యాద చికెన్ అండి ఇప్పుడు. మటన్ తెమ్మంటే నాకు కూడా కొట్టది. ఇప్పుడు చూసుకుంటా. మా అన్ననే కొడతావా? మీ అన్నలేండి పోరానికి అంతే చికెన్ అంటారు నడు. అవ్వా అవ్వా బాబు ఓరి అవ్వా, చికెన్ కోసం చెంపలు వాళ్ళకి కొట్టుకున్నా. అబ్బో దెబ్బలు తిన్నా మంచిదే, చికెన్ తినకపోతా. అబ్బో ఏమే పోయింటి పెట్టినట్టు తింటరా. ఏం చెప్తాను పోయిస్తాను. ఈ పందొంగ మొహాల చెప్పు. పొయ్యేడు ఉన్నది నువ్వేడు ఉన్నావు ఎక్కడ చూస్తాను. అయ్యా ముందే నల్లగుంటి ఆయన పోదు ఇంకా కర్రె పడితే ఎవరికి చెప్పుకోవాలి నేను? అంటపో అంటే కర్రె పోతానే. ఉప్పు కాదు దేవద్దా ఆగు. ఇంకా అన్నే ఉన్నావా? దగ్గర జరుగు.
ఆహా అబ్బా అబ్బా ఓ అవ్వా అన్న నాకోసమే కదా ఈ లెగ్ పీస్ తెచ్చింది నాకు తెలుసు. ఆహా ఇక వదిలే దీనికి ఉప్పు పసుపు కారం పెట్టి ఇట్లా మంచిగా పేస్ట్ ఫ్రై చేసి పెట్టి నూనెలు ఎత్తే సుర్రు అంటది. అన్న ఒక పెగ్ వేసుకొని ఈ లెగ్ పీస్ తిన్నాం అనుకో నా భూతే నా భవిష్యత్తు. చెప్పను అన్న కొయ్ అబ్బా చికెన్ ఇవ్వాల. ఇగో ఎంతసేపు పోతావు గిన్నె మాడుతుంది. అన్న చెప్పన కొయ్యే నా పానం అంత లెగ్ పీసులనే ఉన్నది. చెప్పన కొయ్య అన్న మంట పోతుంది. ఉల్లిగడ్డ తింటావు తమ్మి? తినా చికెన్ తింటా. అయ్యో ఏమే పసిపి ఎత్తా నాగే కలుపు. ఏమో చదువుతాంది గంజన్నది మాడిపోతుంది. గ్యాస్ తెమ్మంటది ఏనాడే పోయి ఈ కళ్ళన్నీ మండి పాడు కాబట్టి. కళ్ళు ఎడబెట్టి ఎత్తున్నావే చికెను. అయిపోయి అయ్యా ఏందన్నా చికెన్ అంత పొయ్యిలేచిర్రు అంటే కళ్ళకు పొగొచ్చింది. పొగ కాదే నీ కళ్ళకు పొరలు వచ్చినాయి. ఆ రేకుర్తి కంటి దాకా పట్టుకపోతా నేను. నీ అక్క నా లెగ్ పీస్ తింటా అనుకున్నా. నేను లగ్గం బయటోని మటన్ అన్నారు, మటన్ వేయింది చికెన్ అన్నారు, చికెన్ పోయి పైల పడ్డది. ఆశ పెట్టించారు కదా అతను నన్ను. లెగ్ పీసు ఏంది వదినే చికెన్ తిందామని ఆశపడితే బోర్లు ఎత్తివి. ఇట్లా అయితే నేను అనుకోలేదు కదా పిల్లగా. తమ్మి వదినే చికెన్ కూర అనుకుంటే గ్రిల్ చేసిన తమ్మి తినిపో. అవునా ఆ లెగ్ పీసును మడత పెట్టి నీ అయ్యా ఆ కుర్చీని మార్చా పెట్టి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాకెట్ ప్రొడక్షన్. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఇలాంటి మంచి నవ్వించే వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పొంటి గంట ఉంటుంది కొట్టుర్రి.